హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ ప్యాన్ కేక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే టైం కూడా చాలా తక్కువ అండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ ప్యాన్ కేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక ఎగ్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలి. పాలను కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్ మైదా పిండిని వేసుకోవాలండి. ఈ మైదా పిండిని కూడా పూర్తిగా కలిసేలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకుందామండి. కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుందాం. చివరిగా మనం బేకింగ్ పౌడర్ని వేసుకోవాలండి. సోడాని కాదు, పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. అందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోవాలండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ కేక్ని వేసుకుందాం. మీకు చిన్నగా కావాలంటే చిన్న సైజులో, లేదంటే మీడియం సైజులో కూడా ఈ ప్యాన్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ కేక్ వేసిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూతను పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. మెల్లగా టర్న్ చేసుకుందాం. చూడండి ప్యాన్ కేక్ ఎంత బాగా వచ్చిందో. చాలా ఫ్లఫీగా, అలాగే మంచి కలర్తో ప్యాన్ కేక్ చాలా బాగుందండి. 2 వైపులా కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలకు అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఈ విధంగా కేక్ని ప్రిపేర్ చేసేయండి. త్వరగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
మూత తీసి చూద్దాం. చూడండి కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా వచ్చాయండి ప్యాన్ కేక్స్. నేను మిగిలినవి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. నేను 4 ప్యాన్ కేక్ని ప్రిపేర్ చేశానండి. గార్నిష్ కోసం నేను ఇక్కడ చెర్రీ ఫ్రూట్స్ పెడుతున్నాను. అలాగే మనం చివరిగా పైన హనీని వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయండి. ఈ విధంగా హనీని వేసుకోవాలి కేక్ పైన. టేస్ట్ సూపర్గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటానండి. కీప్ స్మైలింగ్ అండి.